రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సపోర్ట్ చేయండి అమ్మా, సాయం చేయండి కదమ్మా. రెండు సాయం చేయాలి, ఎవరైనా సపోర్ట్ చేయండి. రెండు ఎమ్మెల్యే ఎంపీ పార్లమెంట్ ఇద్దరు సపోర్ట్ చేయండి, సాయం చేయండి. జగన్ చికెన్ వీడియో రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అభివృద్ధి చేయాలనడం ఇది భావితరాలకి భక్తి భావాన్ని పెంపొందించేటటువంటి ఒక కృషి. అది శ్లాఘనీయమైనటువంటిది. చాలా అరుదుగా ఇటువంటి సంకల్పం కలదు. దానికి ఉడతా భక్తిగా ఏదో నాకు హిందూ ధర్మం వెంట నమ్మకంతో విశ్వాసంతో నేను ఇక్కడ ఏదో ఆశించి కాకుండా నా వంతుగా అమ్మవారి కిరీటానికి
40 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 40 లక్షల రూపాయలు నేను విరాళంగా ఇస్తానని నేను నిజంగా అన్న మహిదర్ రెడ్డి అన్న ఆయన బ్లెస్సింగ్స్, ఆయన చేసినటువంటి ప్రజాసేవ చేసినటువంటి తీరు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఆయనకి స్ఫూర్తి కలిగించినటువంటి ఈ దేవాలయం, ఆయన ఆశయాలకు తగినట్టుగా కట్టినటువంటి ఈ దేవాలయం భవిష్యత్తులో తరతరాలకి కూడా భక్తి భావాన్ని పెంపొందిస్తూ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు మురళి విజయసాయిరెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు సమక్షంలో అమ్మవారి దర్శించుకుంటూ అమ్మవారి కృప భక్తి అంతా కూడా ప్రచారంలో ఆ తల్లి మమ్మల్ని కాపాడాలని ప్రార్థన చేసుకుంటాం. తప్పకుండా నా వంతు సహాయంగా అమ్మవారికి ఏదో ఒకటి కమిటీ వాళ్ళకి ఏది అవసరం అది 25 లక్షలు నా వంతు కూడా వేయాలని కందుకూరు ప్రజలకి అమ్మవారు జీవనంలో వారి యొక్క కృప ఉండాలని మనకు తెలియజేస్తుంది. కందుకూరు ప్రాంత ప్రజానీకానికి ఇలవేల్పుగా గ్రామ దేవతగానే కాకుండా కోరుకున్న వారి కోరికలను నెరవేర్చే తల్లిగా, కందుకూరు టౌనే కాకుండా కందుకూరు చుట్టుపక్కల కందుకూరు నియోజకవర్గంలోనూ బయట ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఇష్ట దేవతగా మారి ఈరోజు ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అనేక మంది దాతలు ముందుకొచ్చి కేవలం ఒక మాట కూడా అడగక ముందే కేవలం వాట్సాప్ మెసేజ్ల ద్వారానే స్పందించి మొదటి దశని 6,40,00,000 రూపాయలు ఈ ధనాన్ని వ్యయం చేసేదానికి సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు మరొకసారి మా కమిటీ తరఫున తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ తల్లి యొక్క మహత్యం ఈ ప్రాంత వాసులకే కాదు బయట ప్రాంతాల వారికి కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆమె యొక్క ఆశీస్సులు ఉండాలన్న కోరిక. ఈరోజు విజయసాయిరెడ్డి గారిని మన నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి ఆయనకున్న అనుభవాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన పాటుపడతాడన్న నమ్మకంతో ఈరోజు తల్లివారు ఇక్కడికి వచ్చేటట్టుగా చేసుకోవటం అనేది ఆ తల్లి యొక్క కృపకి ఆయన పాత్రలు అయినారనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదని నేను భావిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.